హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమలత అన్వి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ క్లాస్లో కారణాంక విభజన ఇంట్రడక్షన్ అనేది నేర్చుకుందాం ఫ్రెండ్స్. చూడండి, కారణాంక విభజన అంటే ఇచ్చిన సమాసమును దాని కారణాంకముల లబ్ధముగా వ్రాయడాన్ని కారణాంక విభజన అంటారు. సూక్ష్మీకరణ సాధ్యము కాని అంటే సొల్యూషన్ అనేది సాధ్యం కాని కారణాంకమును అవిభాజ్య కారణాంకము అంటారు. ఇక చూడండి ఫ్రెండ్స్, a² + 2ab + b² a² - 2ab + b² a² - b² మరియు x² + a + b ఆఫ్ x + ab లు కారణాంక విభజన ద్వారా సర్వ సమానత్వములు. x² + a + b ఆఫ్ x ప్లస్ ఏబి ఈ రూపంలో ఉన్న సమాసమును x ప్లస్ ఏ x ప్లస్ బి రూపంలో రాయవచ్చు. a² + 2ab + b² = a + b² a + b² ని a + b × a + b గా రాసుకోవచ్చు. a² - 2ab + b² = a - b² = a - b × a - b a² - b = a + b × a - b. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఫార్ములాస్ అయితే మనకు తెలుసు. ఈ రూపంలో ఉన్న వాటిని ఎట్లా రాసుకోవచ్చు? x + a × x + b రూపంలో మార్చుకోవచ్చు. అదే ఏమవుతుంది? ఆ సమాసం యొక్క కారణాంక విభజన అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది వాటిని ప్రధాన కారణాంకముల లబ్ధముగా వ్యక్తపరచమన్నారు. ఫస్ట్ది 48. 48ని ప్రధాన కారణాంకాల లబ్ధముగా రాయాలి అంటే ప్రధాన సంఖ్యలతో మాత్రమే మనం వీటిని చేసుకోవాల్సి ఉంటుంది. కాసాగు చేయాలి ఫ్రెండ్స్. దేంతో? ప్రధాన సంఖ్యలతో మాత్రమే కాసాగు చేసుకోవాలి. 2 2 2 4 2 4 8 మళ్ళీ 2 ఎక్కం 2 ఎక్కం 2 2 2 4 2 6 12 2 3 6. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనకు ప్రధాన సంఖ్యలే. ఏమొచ్చింది? 2 × 2 × 2 × 2 × 3. 2 ఎన్ని టైమ్స్ వచ్చింది? 1 2 3 4 అంటే 2⁴ × 3. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.